హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు కూర టమాటా మిల్ మేకర్. ఇది కొందరు రకరకాలుగా వండుకుంటారు. నేను ఇట్లా వండుతా. ఏంటి వాటరు మసిలినాక అందులో కొద్దిసేపు ఉడకబెట్టి ఉప్పేసి ఓ 2, 3 సార్లు చల్లీలలో తీసేసి చేత్తా. వీడియో పూర్తిగా చూస్తలేరో చూస్తారో అని డౌట్ వచ్చింది నాకు. మీకు ఒక టెస్ట్ పెడతాను. ఏంటిదంటే మనం కూరలు వేసుకునే దాంట్లో ఒక ఐటమ్ మిస్ అయింది. అంటే నేను వేసిన, కాకపోతే మీకోసమే ఆ క్లిప్పు తీసేసిన ఇంట్లోకెళ్ళి. లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. చూసి నేను ఏం వేయలేదో కామెంట్ పెట్టండి. మీరు ఒకవేళ లాస్ట్ దాకా చూడకపోయినా, కామెంట్ పెట్టకపోయినా, మీరు ఈరోజు నుంచి కర్రీస్ వండుతారు కదా, అవి నిజంగా చెప్తాను మీ హస్బెండ్కి అస్సలే నచ్చవు. నాకు తెలిసి నేనే అనుకుంటా యూట్యూబ్లో బెదిరించి మరీ భయపెట్టి వీడియో చూడమనేదాన్ని. ఎట్లా అయితేంది మీరు వీడియో చూస్తే అయిపోయాయి. టమాటాలు మిక్సీ పట్టి ఎవరన్నా ఇట్లా చేసుకుంటారా? నిజంగా చెప్తాను, కర్రీ మంచిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటిదంటే చిన్న మిల్ మేకర్ కంటే పెద్దవి మంచిగా ఉంటాయి. చికెన్ లాగా, మటన్ లాగా, పీసులాగా సూపర్ ఉంటాయి. కాకపోతే మాకు దొరకలేదు, అందుకే ఆ చిన్నవి తెచ్చి వండుకున్నాం. ఎవరో సబ్స్క్రైబ్ చేసుకొని మరి అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పండి అందరికీ మహాశివరాత్రి ఎలా జరిగింది? మంచిగా జరిగిందా? ఏ ఆటంకం లేకుండా దేవుని దర్శనం మంచిగా అయిందా? జాగారం మంచిగా చేసుకున్నారా? ఇందులో ఏ ఐటెం మిస్ అయిందో చూసి కామెంట్ పెట్టిన వాళ్ళకి నేను ఖచ్చితంగా వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా. ఈ ఆఫరు నేను ఇచ్చేది. చూద్దాం ఎంతమంది కామెంట్ పెడతారో ఇందులో ఏది మిస్ అయిందో అని. ఇది ఇప్పుడు ఇట్లనే ఉంది గానీ, తిన్నాక ఎట్లుంటదో అని డౌట్ వచ్చింది. ఎందుకంటే కొంచెం ఆయిల్ తక్కువ అయింది. తిన్న తర్వాత మాత్రం మంచిగున్నది. సూపర్ ఉంది. ఇందులో కొన్ని వాటర్ పోసుకోవచ్చు. కాకపోతే నేను వాటర్ ఏం పోయలేదు. నిజంగా కర్రీ మంచిగుంది. నేనే చేసి నేనే మంచిగుందని అనుకోకుర్రి. నిజంగా నచ్చింది. మంచిగా లేకపోతే మంచిగా లేదని చెప్తా. ఇట్లా ట్రై చేయకుర్రి అని చెప్తా. శివరాత్రి రోజు చిన్నోనికి అన్నప్రాసన చేసుకున్నాం. అట్లాగే 5 మంత్ కంప్లీట్‌ది ఫోటోషూట్ చేసుకున్నాం. ఇట్లా చేసుకున్న నేనైతే దేవుని దయ వల్ల, శివయ్య దయ వల్ల ఆ రోజు గుడికేటప్పుడు పిక్ ఇది.